అన్నదాత సుఖీభావ సంబంధించి ప్రతి రైతు యొక్క ఖాతాలో 20,000 రూపాయలు అనేది ఏపీ గవర్నమెంట్ వేయడం అయితే జరుగుతుందండి. ఇది జూన్ 12వ తారీఖున వేయడం అయితే జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి అన్నదాత సుఖీభావ రిజిస్ట్రేషన్స్ ఈ మధ్యనే కంప్లీట్ అయినాయి. దానికి సంబంధించిన వీడియో మన ఛానల్ ఆల్రెడీ ఉంది. అయితే ఆ స్టేటస్ ఏ రకంగా చెక్ చేసుకోవాలో మన యొక్క ఈ వీడియోలో కూడా తెలుసుకుందాము. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నదాత సుఖీభావ పథకం ద్వారా అర్హులైన రైతులందరికీ 20,000 రూపాయల ఆర్థిక సహాయం అనేది అందించడం జరుగుతుంది. ఈ యొక్క పథకం భూమి లేని కౌలు రైతులకు కూడా వర్తిస్తుందండి. పిఎం కిసాన్ కి సంబంధించిన 6,000 మరియు అన్నదాత సుఖీభావ సంబంధించిన 14,000 మొత్తం కలిపి 20,000 రూపాయలు 3 టర్ములుగా మీ యొక్క అకౌంట్లో అయితే వేయడం అయితే చేస్తారండి. ఈ యొక్క 3 టర్ముల్లో మొదటి టర్మ్ అయిన ఈ యొక్క అమౌంట్ ని జూన్ 12వ తారీఖున అమౌంట్ అయితే రిలీజ్ అయితే చేస్తారని చెప్పేసి మనకి వార్త అయితే రావడం అయితే జరిగిందండి. సో జూన్ 12వ తారీఖున అమౌంట్ అయితే పడాలి అంటే మనం ఆల్రెడీ ఇప్పుడు అన్నదాత సుఖీభావ రిజిస్ట్రేషన్ అనేవి జరుగుతూ ఉన్నాయి. ఆ రిజిస్ట్రేషన్ లో మీ యొక్క రిజిస్ట్రేషన్ అనేది అయి ఉండాలి. అంతేకాకుండా ఈ ఎలిజిబిలిటీలో మీరు కలిగి ఉండాలి. ఏంటా ఎలిజిబిలిటీలు అంటే మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రైతు అయి ఉండాలి, చిన్న సన్నకారు రైతులు అయి ఉండాలి, భూమికి పట్టాదారు పాస్ పుస్తకం ఖచ్చితంగా కలిగి ఉండాలి, ఆ యొక్క పట్టాదారు పాస్ పుస్తకానికి మీ యొక్క ఆధార్ అనేది లింక్ అయి ఉండాలి. అంతేకాకుండా రైతులు పండించే పంట ఈ క్రాప్ బుకింగ్ అయి ఉండాలి, సిసిఆర్సీ కార్డులు కలిగి ఉండాలి. ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో వారు ఖచ్చితంగా సిసిఆర్సీ కార్డులు ఉండాలి. అంతేకాకుండా ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది కలిగి ఉండాలి. ఎందుకంటే ఆధార్కి ఏదైతే బ్యాంక్ అకౌంట్ లింక్ అయిందో అందులో అమౌంట్ అనేది పడుతుంది కాబట్టి ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది కలిగి ఉండాలి. సుఖీభావ రిజిస్ట్రేషన్ యొక్క స్టేటస్ ఏ రకంగా చెక్ చేసుకోవాలంటే ఈ యొక్క స్టేటస్ లో మీ పేరు ఉంటేనేనండి మీకు అమౌంట్ అనేది వస్తుంది. ఇక్కడ ఎప్పుడైనా ఉండాలి. ఏ మాత్రం రిజెక్ట్ అయినా సరే అమౌంట్ అనేది రాదు. సో రిజెక్ట్ అయి ఉంటే మీరు మీ దగ్గరలో ఉన్న అగ్రికల్చర్ ఆఫీస్ వరకు వెళ్ళి రిజల్ట్ గల కారణాలు అనేవి తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నోన్ యువర్ స్టేటస్ అని ఉంటుంది. ఈ యొక్క లింక్ అనేది కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ పైన నోన్ యువర్ స్టేటస్ అని ఉంటుంది. ఈ నోన్ యువర్ స్టేటస్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు పేజ్ రకంగా రావడం జరుగుతుందండి. ఇక్కడ మీ యొక్క ఆధార్ నెంబర్ క్లిక్ చేసి అక్కడ క్యాప్చర్ ఏదైతే ఉందో ఆ క్యాప్చర్ ఇక్కడ ఎంటర్ క్యాప్చర్ దగ్గర ఎంటర్ చేసి సర్చ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇలా సర్చ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మీకు పేజ్ రకంగా ఓపెన్ అవడం జరుగుతుందండి. ఆల్రెడీ మీకు ఒకవేళ రిజిస్ట్రేషన్ అయ్యి ఉంటే ఇలా అప్రూవ్డ్ అని ఉంటుందండి. ఇక్కడ స్టేటస్ దగ్గర ఎంఏఓ అప్రూవ్డ్, విఏఐ అప్రూవల్ అని చెప్పి ఉంటుందండి. విఏఐ అప్రూవల్ అంటే స్టేజ్ 1 అండి. అంటే విఏ వారు మీ యొక్క రిజిస్ట్రేషన్ అనేది చేశారు, అక్కడ అప్రూవ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఎంఏఓ అప్రూవల్ అంటే స్టేజ్ 2 అప్రూవల్ అండి. ఇక్కడ అప్రూవల్ అయిన వారికి అమౌంట్ అనేది రిలీజ్ అవడం అయితే జరుగుతుంది. స్టేజ్ 1 స్టేజ్ 2 రెండు స్టేజ్ లో కానీ అప్రూవల్ అయితే మీకు అమౌంట్ అయితే ఖచ్చితంగా రిలీజ్ అవుతుందండి.